ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లకు కొందరు దొంగలు వచ్చిర్రల్ల దొంగలు వాళ్ళను జరసేపు అరుచుకుందామని అనిపిస్తున్నది. ఏమంటారు వాళ్ళ? ఏంది మల్లీశ్వరి అసలు నువ్వు గా మన ధూమ్ధాంలగా దొంగలు ఎందుకు, వాళ్ళే మన పెద్ద అదా పెద్ద ఇదా ఏమో ఎప్పబడితివి అని కారడం ఆడారు. అరే కాదోల్లా, దొంగల లలిత కళలు కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. అట్లయితేనే కథ ఏంది కార్ఖానేంది మనకు అర్థమవుతుంది. జప్పున రాండ్రి మరి. అవాడ ఒక దొంగోడు మన కోసమే ఎదురు చూస్తాడు, చూడండి. మన కీసర కాడనుల్లా ఇగో ఇటు చూడురిగా అర్ధరాత్రి దాటింది. ఇంకేమున్నది, లోకమంతా వండుకుంటే దొంగలు డ్యూటీ మీద పడతారు కదా. అగగో ఈడ ఒకడు కనబడుతుందా అనొల్ల మీకు? గుడ్డిగుడ్డుగున్నదా? సీసీటీవీ కదా, జర పరీక్ష పెట్టి చూడాలి. అగో వీడే దొంగోడు కిటికీలకెళ్ళి తొంగి తొంగి చూస్తుండు కదా. ఏ ఇంటిని పొతం పెట్టాలి, ఎవరింట్లో లూటీ చేయాలని ప్లానింగ్ చేస్తున్నట్టున్నది. మొత్తానికి ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు. అగో ఇటు మూలకచ్చిండు, జరసేపు జాక్కున్నాడు. ఇంకేమున్నది, మెల్లగా దర్వాజా తీసిండు, లోపలికి పోయిండు. వాని దౌడల దగ్గర పడా బంగారం పైసలు మాయం చేసిండట ఇడు. వాని పర్ఫార్మెన్స్ అట్లుంటే ఇటు మన షామీర్పేట కాడ చూడుర్రి ఎట్లున్నదో. మన తూంకుంటల బంగారం దుకాణాన్ని దొంగలు దోసుకుపోయిరు కాదు. అగ చూడు షట్టర్లు ఎట్లా లేపిరో, అసలు ఎట్లా తీసిరో ఏం పాడో. రాత్రంతా ఈ దుకాణం దొంగల జాతర నడిచింది. అయితే వాళ్ళ కథలు చూసిరు కదా. ఇగో ఇప్పుడు ఈడ చూడురి, పాపంగి అక్క ఇంటి దగ్గరనే గేటు తీసుకొని పోతుంది కదా. వెనకకెళ్ళొకడు అమాయక చక్రవర్తికి ఏలిడిచిన మేనమామ లెక్క నడుచుకుంటూ వస్తుండు. అప్పుడు ఏమైందంటే, గది కథ. గొలుసెట్ల గుంజుకపోయిండు, వాని చేతులు ఇరిగిపోను, వాని కాళ్ళకు జట్టలు పుట్ట. గింత అద్మాన మానోళ్ళ కాదోల్లా. ఇదేడిది మగ్గాలు ఎందుకు గిట్ల మోపైతురు కావచ్చు. రాత్రంతా జాగారం ఉండి మరి గిట్ల ఇండ్ల సొచ్చి లూటి చేసినందుకు ఎంత ధైర్యం కావాలి మరి. గిదే ధైర్యము, గిదే కష్టము, గిదే ప్లానింగు. ఏదన్నా మంచి పనులలో పెడితే ఏమైతుందో. గింత తండ్లాడే బదులు రెక్కల కట్టం చెత్తే ఏమన్నా ఎత్తిపోతుందా ఏమో. మంది కొంపలు ముచ్చుతుర్రు.